హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ వీక్ మనం పేరెంటింగ్ టిప్స్లో పిల్లలకి మార్నింగ్ రొటీన్ సెట్ చేయడం ఎట్లా అన్న దాని గురించి మాట్లాడుకున్నాం. దానికి కంటిన్యూషన్ ఈ వీక్ మాట్లాడుకుందాం. చిన్న చిన్నగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అలవాటు చేశాక ఇందులో పార్ట్గా అసలు తినే హ్యాబిట్ అంటే టేబుల్ మేనర్స్ అని ఇప్పుడు అంటున్నారు. బట్ నేను అనడం ఏంటంటే అది టేబులా కాదా వదిలేస్తే తినడానికి ఒక పద్ధతి. చక్కగా కింద బాస్పెట్లు వేసుకుని కూర్చోవడం, ముందరే మంచినీళ్ళ గ్లాస్ పెట్టుకోవడం, తినేటప్పుడు బాగా నమిలి తినడం, ప్లేట్లో పెట్టిన ఏ వస్తువు పారేయకుండా తినగలగడం, దానికి ఆ ఇంపార్టెన్స్ మీరు చెప్పాలి పిల్లలకి. ఎంతో కష్టపడితే కానీ కంచంలోకి అన్నం రాదు. అంటే మార్కెట్కి వెళ్ళి సూపర్ మార్కెట్కి లేదా ఏదైనా షాపింగ్ మార్ట్లకి వెళ్ళి బ్యాగ్లో అన్నీ వేసేసుకుంటే బియ్యం వస్తాయి కాదు. ఒక ఫార్మర్ ఎంత కష్టపడితే అసలు ఆ ఫామ్లోకి వస్తాయి అన్నది మీరు ఖచ్చితంగా చెప్పి తీరాలి. రెండోది, ఎంత అవసరమైతే అంతే ప్లేట్లో పెట్టుకున్న దాన్ని తినడం. ఇది నాకు అసలు ఇష్టం లేదు, నేను ఇది అసలు తినను, ఇది చేస్తే అన్నమే తినను అంటే మళ్ళీ వాళ్ళకి సపరేట్గా చేయడం, ఇదంతా ప్రేమ అని నేను అనుకోను. ప్రేమ మీరు వాళ్ళకి గైడ్ చేయడంలో లేకపోతే మోరల్ సపోర్ట్ ఇవ్వడంలో ఉండాలి, కానీ వాళ్ళని చెడు మార్గంలో పెట్టడానికి ఎంకరేజ్ చేసేదిలాగా మీ ప్రేమ ఉండకూడదు అన్నది నా అభిప్రాయం. ఎలా? మీరు తినండి, ఇందులో ఈ విటమిన్స్ ఈ మినరల్స్ ఉంటాయి, ఇవి తినకపోతే అది నీకు హెల్త్ ఇష్యూ వస్తుంది, నచ్చకపోతే ఎక్కువ తినకు, కొంచెమే తిను క్వాంటిటీ, ఆఖరికి కాకరకాయతో సహా. రెండోది, అసలు అది వేస్ట్ ఐటమ్ అయితే గాడ్స్ క్రియేషన్లోనే ఉండదు కదా. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా మీ ఫుడ్లో అట్లీస్ట్ 3 to 5 కలర్స్ ఆఫ్ ఫుడ్, అంటే ఇది మదర్స్ వంట చేయడానికి చెప్తున్నాను. అంటే గ్రీన్స్, అవి లీఫీనా నార్మలా వెజిటబుల్స్ ఏమన్నా, రెడ్ అంటే టొమాటోస్ లేదా రెడ్ క్యాప్సికమ్ ఇలాంటివి, పర్పుల్ వంకాయలు గ్రీన్లో కూడా దొరుకుతాయి, ఆరెంజ్ అంటే క్యారెట్, అలాగే చిలకడ దుంప ఒక కలర్లో ఉంటుంది, రాడిష్ వైట్లో ఉంటుంది, గ్రీన్ పీస్ చిక్కుళ్ళు, ఇలా చూసి మీరు డిఫరెంట్ కలర్స్ మీ ఫుడ్లో వచ్చేలాగా కూడా చూడండి. దానివల్ల కూడా పిల్లల మెటబాలిజము వైటమిన్స్ అన్నీ బాగుంటాయి. సరే, కమింగ్ టు మీ ఫుడ్ హ్యాబిట్స్, ఇలా మీరు వాల్యూ చెప్పండి. రెండోది, కన్సిస్టెంట్గా కంటిన్యూగా వదలకుండా సేమ్ టైంకి చేయడం. అంటే మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, గుర్తు తెచ్చుకోండి. చిన్నప్పుడు పిల్లలు బోర్ల పడే ప్రయత్నం చేసేటప్పుడు చాలాసార్లు అక్కడ దాకా వచ్చి మళ్ళీ రివర్స్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ తిరుగుతారు, మళ్ళీ రివర్స్ అయిపోతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? వెనక పక్క కొంచెం చెయ్యి సపోర్ట్ ఇస్తారు. ఎప్పటి వరకు ఇస్తారు ఆ సపోర్ట్? వాళ్ళంతటి వాళ్ళు చాలా ఈజీగా ముక్కో తలో తగిలించుకోకుండా బోర్ల పడేంత వరకు. సేమ్ పట్టుకుని లేచి నిలబడేటప్పుడు మీ చెయ్యి అందిస్తారు, ఒక వేలు ఇస్తారు. ఎప్పటి వరకు? మీ చెయ్యి పట్టుకోకపోయినా వాళ్ళంతటి వాళ్ళు లేచి నుంచునే వరకు. మరి ఇది ఒక చదువు విషయంలోనూ ఒక అలవాటు విషయంలోనూ ఎందుకు ఫాలో అవ్వట్లేదు? మేము చెప్పామండి, వాళ్ళు వినట్లేదు. రోజు చెప్తూనే ఉన్నామండి, వినట్లేదు. చెప్పడము నేర్పించటము ఒకటేనా? చెప్పడము సపోర్ట్ ఇవ్వడము ఒకటేనా? మీరు చెప్తున్నారు అంతే, అది ఇన్స్ట్రక్షన్ అవుతుంది, టీచింగ్ అవ్వదు. వాళ్ళు లిజనింగ్ అవుతుంది, లెర్నింగ్ అవ్వదు. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. సో దయచేసి మీరు ఏదన్నా ఒక పని మీ పిల్లలు చెయ్యాలి, మీ పిల్లల్లో మార్పు రావాలి అంటే నేర్పించండి. అండ్ నేర్పించడానికి బెస్ట్ పార్టీస్ మీరు చేయండి, రెగ్యులర్గా చేయండి. వాళ్ళ కోసం 4 రోజులు యాక్ట్ చేయడం కాదు, ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎలా అయితే వాళ్ళకి మాటలు రానప్పుడు వచ్చేదాకా వదలకుండా నేర్పించారో, నడక రానప్పుడు అడుగులు వేసేదాకా నేర్పించారు, అంతేకాని పోన్లే ఎప్పుడప్పుడు 3వ ఏడు నడుస్తారులే అప్పటిదాకా పాకుతూ ఉంటాడు పర్వాలేదని వదిలేశారా? మరి ఈ విషయంలో ఎందుకు? అబ్బా చెప్పి చెప్పి విసుగు పుట్టి వదిలేశానండి. ఈ డైలాగ్ నేను చాలామంది దగ్గర వింటా, చెప్తూనే ఉన్నానండి. మీరు చెప్తున్నారు, నేర్పిస్తున్నారా? సపోర్ట్ చేస్తున్నారా? హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, నీ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అనేది వాళ్ళ క్లాస్లో టీచర్ చెప్తారు, ఇంకా నెక్స్ట్ ఎవరన్నా హెడ్స్ ఉంటే చెప్తారు, క్లాస్మేట్స్ ఒక్కొక్కసారి ఫన్ చేస్తారు, మీరు అదే చెప్తున్నారు. మీరు ఏ విధంగా సపరేట్ వాళ్ళకన్నా? మీరు చెప్పకూడదు. హ్యాండ్ రైటింగ్ బాగుండడానికి ఏమేం చేయొచ్చు, ఏమేం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది అన్నది మీరు చూపించండి. ప్లస్ నాన్న ఇలా ఉంటే నీకే నచ్చదు కదా,
వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి. దే షుడ్ బీ బెస్ట్ పార్ట్ ఆఫ్ దెమ్సెల్స్ వెన్ కంపేర్డ్ టు దేర్ ఎస్టర్డే. అంతే, సింపుల్. నిన్నటి నీకన్నా ఈరోజు నువ్వు బాగుండాలి, అది మీరు కూడా. ఇది ఒక టైం టేబుల్లో ఒక విషయంలోనో కాకుండా ప్రతి విషయంలోనూ. రెండోది, ఇది తప్పు, ఇలా చేయకు, ఎందుకు తప్పు, లేకపోతే ఏది కరెక్ట్, ఈ రెండు కూడా చెప్పండి. లేదు, మీరు చేసి చూపించడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, మీకు బాధ కలిగింది వాళ్ళ బిహేవియర్, ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడానికి స్కూల్కి పిలిచారు, టీచర్ అన్ని కంప్లైంట్స్ చెప్పారు, ఇంటికి రాగానే 2 పీకేయడము 4 అరిచేయడము, నీ వల్ల నేను ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను కాదు. నాన్న చూడు, అందరు పేరెంట్స్ వెళ్ళి ఎంత ప్రౌడ్గా వచ్చారు. ఓకే, నువ్వు మామూలుగా బాగానే ఉంటావు, ఎందుకు ఈసారి ఇలా జరిగింది, మా వైపు నుంచి మేమేమన్నా చేయగలమా, నీకెందుకు మార్కులు తక్కువ వచ్చాయని నువ్వు అనుకుంటున్నావు, నీకు ఈ మార్కులు ఓకేనా, నువ్వు ఇంకా బాగా తెచ్చుకోవాలనుకుంటున్నావా, కూర్చొని మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్తారు, అప్పుడు దానికి సొల్యూషన్స్ ఏంటో వెతకండి. సొల్యూషన్ 1, సొల్యూషన్ 2, సొల్యూషన్ 3, ఇందులో మీ పిల్లలకి ఏది సూట్ అవుతుందో అది. దయచేసి అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ దీనికి కంటిన్యూషన్ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.